రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, మన రాష్ట్రానికి స్వాతంత్రం పోయి 26 నెలలు. ప్రజలారా, ఆశ్చర్యంగా ఉందా? రాచమల్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు పోయి 26 నెలలు అయిందని చెప్పి అనుకుంటున్నారా? నిజమే. నేను కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో 26 నెలలుగా స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించడం లేదు. నేను పొందని స్వేచ్ఛను, నేను పొందని స్వాతంత్రాన్ని అనుభవిస్తానని చెప్పి ఆత్మవంచన చేసుకొని శుభాకాంక్షలు చెప్పలేను ఈ రాష్ట్ర ప్రజలకు. గమనించండి మీరే ఒకసారి, నేను చెప్పేది వాస్తవమా కాదా అన్నది. ఇంతకంటే విచారించదగ్గ అంశము, ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకు కడు శోచనీయమైన విషయం మరొకటి ఉండదు. ప్రజలారా, మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనుషులకేంది ప్రజలారా? మనం ఇంట్లో పెంచుకుంటే మన పెంపుడు జంతువుల పట్ల కూడా మనము స్వేచ్ఛను హరిస్తే అది మన మీదకి తిరగబడుతుంది. ప్రాణం ఉండే ఏ ప్రాణికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు చాలా అవసరం. అట్లాంటిది మనుషులమైన మనకు 26 నెలలుగా ఈ రాష్ట్రంలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయంటారా? లేవు. నేను కోరుకుంటాండేది, మీరు కోరుకుంటాండేది బాపూజీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని. ఆయన మనకు స్వరాజ్యాన్ని ఇచ్చినాడు, కానీ స్వపరిపాలకుల నుంచి స్వేచ్ఛని లేకపోయినాడు 26 నెలలుగా. మనం కోరుకుంటాండేది ఆ బాపూజీ ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలంటున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని స్వాతంత్రము, స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాం. కానీ మనకు లభ్యమవుతుండేది 26 నెలలుగా లోకేష్ బాబు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మనకు అమలవుతుంది. బాపూజీ ప్రసాదించినటువంటి స్వేచ్ఛా వాయువులను మనం పీల్చుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వారి నిర్బంధంలో మనం జీవిస్తానమ్మా. ఒకసారి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నేను. స్వేచ్ఛ అంటూ ఉందంటే, స్వాతంత్రం అంటూ ఉందంటే అది ఈ రాష్ట్రంలో 26 నెలలుగా పాలించే పాలకులకు మాత్రమే స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ప్రశ్నించే ప్రజల గొంతుకు మాత్రం స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ప్రజలారా, ఇది నేను చాలా బాధపడుతూ చెప్తాండే మాటలు. రాజకీయపరమైన కోణంలో విమర్శలు అనే దానికంటే ఒక భారతీయునిగా, సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ పౌరునిగా నాకు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకు మీకు లేవని చెప్పి బాధపడుతూ చెప్తా ఉండే మాటలు. పాలకులకు ఉంది రాష్ట్రంలో స్వేచ్ఛ, ప్రశ్నించే ప్రజలకు లేదు. ఉందంటారా? ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఇదిగో మాకు ఈ మౌలికమైనటువంటి వసతులను ఇస్తానని చెప్పినావు, ఎన్నికల కంటే ముందు ఈ వాగ్దానం చేసినావు, ఎన్నికల తర్వాత నువ్వు మోసం చేసినావు అని ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఉందా? స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, భావ ప్రకటన లేదు, ప్రశ్నించే హక్కు లేదు, నిరసన చేసే అధికారం లేదు, ఉద్యమాల పేరుతో వీధుల్లోకి వచ్చే అధికారం ప్రజలకు లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు, మన భావ ప్రకటనను కూడా వ్యక్తపరిచే అధికారం లేనప్పుడు, సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పోస్టింగ్ చేసేదానికి కూడా లేనప్పుడు, మౌలికమైనటువంటి మన వసతుల కోసం మనం దీక్ష చేసేదానికి అధికారం లేనప్పుడు, మన హక్కుల కోసం మనం పోరాటం చేసేదానికి, ఒక నిరసన ర్యాలీ చేసేదానికి మనకు అధికారం లేనప్పుడు, పోలీసుల నిర్బంధంలో ఈ ప్రభుత్వం మనల్ని శాసిస్తూ ఉంటే, మరి నేను స్వేచ్ఛ ఉందని, స్వాతంత్రం ఉందని చెప్పి ఈ ఆగస్టు 15న పండగ చేసుకోగలుగుతానా? చేసుకోలేము. ఎన్నికల కంటే ముందు
మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి ఒక దీక్షా శిబిరంలో మేము దీక్ష చేస్తామంటే ఈ రాష్ట్రంలోని ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ మీరు కూర్చోకూడదు అంటుంది. మౌలికమైన వసతులు మాకు ఇస్తామని చెప్పినారు, ఎన్నికలకు ముందు మాతో ఓటు తీసుకున్నారు, ఇవ్వలేదు. ఇదిగో ఈ వసతులు మాకు కావాలా, మేము ప్రశ్నిస్తామని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ప్రశ్నించకూడదు అని చెప్తాంది. సామూహికంగా ప్రజలతో కలిసి రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసే క్రమంలో ఓ సామూహిక నిరసన ర్యాలీని నిర్వహిస్తామంటే మీరు ఈ గాంధీ రోడ్లో నడవకూడదు అంటున్నారు. ఈరోజు గాంధీ రోడ్లో ప్రొద్దుటూరులో నడవకూడదు అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రోడ్డులో నడవకూడదని మీరు శాసిస్తే మేము నడవకూడదు. ఇక్కడ మీరు కూర్చోకూడదు ఈ శిబిరంలో అంటే కూర్చోకూడదు. ఇక్కడ మీరు ఈ మాట మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు. మీరు ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా, పోరాటం చేసినా, దీక్షా శిబిరంలో కూర్చున్నా, ఒక రోడ్డులో మీరు నడవద్దని రోడ్డులో నడిచినా కేసులు, సెక్షన్లు, జైళ్ళు, బెయిళ్ళు, ఇవే కదా ఈ రాష్ట్రంలో ఉండేది. మరి ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ ఉందంటారు? ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలు స్వాతంత్రాన్ని అనుభవిస్తారని చెప్పి గుడ్డల మీద చేసుకొని చెప్పగలుగుతారు? ఈ రాష్ట్రంలో ప్రతిరోజు మనకు కనిపించే దృశ్యాలు టీవీ ఆన్ చేసినా లేకుంటే పేపర్ మనం చదువుకున్నా మనం కనిపించే దృశ్యాలు ఎక్కడ చూసినా ఏం కనిపిస్తాయంటే కనుక ఈరోజు చీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినారు, ఈరోజు అమ్మటి రాంబాబును అరెస్ట్ చేసినారు, ఈరోజు పిన్నెల్లి రామకృష్ణాన్ని అరెస్ట్ చేసినారు, ఈరోజు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాడి చేసి గృహం దహనం చేసినారు. ఈరోజు ఒక ఆడపిల్లను మానభంగం చేసినారు, ఆ పిల్ల వయస్సు 4 సంవత్సరాలు. ఈరోజు ఒక 12 ఏళ్ల స్కూల్కి పోయే పిల్లలు 9వ తరగతి పిల్లలు రేప్ చేసి శివంగుడు గణపల్లి ఎక్కడ పోయిందో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈరోజు కాళహస్తిలో బంగారు దాయిన యువకుడు కానిస్టేబుల్ను చొక్కా పట్టుకొని కొడుతున్నాడు. ఈరోజు పోలీసు వాళ్ళు నడి రోడ్లో 5 మంది యువకులను రాక్షసంగా కొడుతున్నారు చట్టాన్ని చేతులోకి తీసుకొని. అంటే ప్రతిరోజు టీవీ ఆన్ చేసినా, పేపర్ పట్టుకున్నా మనకు కనిపించే దృశ్యాలు ఇవే. జైళ్ళు, బెయిళ్ళు, నేరాలు, మానభంగాలు, హత్యలు, దాడులు, దోపిడీ. ఇక నాయకులైతే ప్రకృతికి సహజ సిద్ధమైనటువంటి ఖనిజాలను దోపిడీ చేస్తున్నారు నాయకులు. ఇది కనిపిస్తుంది మనకు. మట్టి దోస్తున్నారు, గ్రావెల్ దోస్తున్నారు, ఇసుక దోస్తున్నారు. ఇవే మనకు కనిపిస్తాయి. నకిలీ మద్యాన్ని తయారు చేస్తారు. కుటీర పరిశ్రమలుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మిస్తారు. ఏ పేపర్ పట్టుకునే ఒక 2 పేపర్లు తప్ప, ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్ప, 2-3 ఛానళ్ళు తప్ప, TV5, ABN, ఈనాడు, ఇవి తప్ప మిగతా ఏ పేపర్ పట్టుకున్నా, చిన్న పేపర్ పెద్ద పేపర్ పట్టుకున్నా మనకు కనిపించే దృశ్యాలు ఇవే. మరి ఈ రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేనప్పుడు, ఎవరికీ స్వాతంత్రం లేనప్పుడు, ఎవరికీ పాలన పనికొచ్చే విధంగా లేనప్పుడు, మౌలికమైన వసతులు లేనప్పుడు, వారి హక్కుల కోసం పోరాటం చేసేదానికి కావలసిన కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు కూడా వాళ్ళు కోల్పోయినప్పుడు ఈ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతామా అని అడుగుతాను నేను. నిజం చెప్తా ఉన్నా ప్రజలారా, మనం ఆశించే స్వాతంత్రం ఇది కాదు. గాంధీజీ మనకిచ్చిన స్వాతంత్రం ఇది కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవి కాదు. నాకు అవి కావాలా. బాపూజీ, గాంధీ మహాత్ముడు ఇచ్చిన స్వాతంత్రం కావాలా నాకు మీకు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని స్వేచ్ఛా స్వాతంత్రాల యొక్క వాయువులు అవి ఇచ్చుకోవాలా నేను మీరు. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహకరిస్తారా? ఇకనైనా మీరు ఈ రాక్షస రాజ్యాన్ని, పాలనను ఫుల్ స్టాప్ పెడతారా? ఇకనైనా నీ చేతిలో ఉండే రెడ్ బుక్ను వదిలేస్తావా? దయచేసి లోకేష్ బాబు గారు, నీ చేతిలో ఉండే రెడ్ బుక్ను వదిలేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగగలిగితే నేను హర్షిస్తా, ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు.
స్వాగతిస్తారు. నీ తండ్రికి 75 సంవత్సరాలు, నీకు 45 సంవత్సరాలు. నువ్వు ఇంకా చాన్నాళ్ళు రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది, చాలా సంవత్సరాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను రాజకీయాల్లో స్వాగతించే విధంగా నువ్వు ప్రవర్తించాలని చెప్పి నేను ఆహ్వానిస్తూ ఉన్నా. అందుకు మొట్టమొదటిది హింసను విడనాడు. మొట్టమొదటిది నీ చేతులుండే రెడ్ బుక్ను వదిలేయి, రాజకీయ కక్షాదింపులను వదిలేయి, హింసా దూర ప్రవృత్తిని వదిలేయి, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించు. మీరు పాలకులుగా ఉండారు కాబట్టి వారి హక్కుల కోసం, వారి అవసరాల కోసం శాంతియుతమైనటువంటి పోరాటం చేసే అధికారం ప్రతి ప్రజలకు, ప్రతి రాజకీయ పార్టీకి ఉందన్న సత్యాన్ని గ్రహించి నువ్వు అందుకు తగిన పాలన చేయి. అప్పుడు ఈ రాష్ట్రంలో ఆగస్టు 15, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని నేను కానీ, నాలాంటి పౌరులు కానీ, ప్రజలు కానీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. లేదంటే నిజంగా మాకు స్వేచ్ఛ లేదు, నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం లేదు. అందుకే చెప్తాను కదా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, నా ఈ రాష్ట్రానికి స్వాతంత్రం పోయి 26 నెలలు. మళ్ళీ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చేదానికోసం స్వాతంత్ర ఉద్యమాన్ని చేయాలన్నా, ప్రతి ఇంటికి ఒక గాంధీ తాత పుట్టాలనా, ప్రతి ఇంటికి ఒక భగత్ సింగ్ పుట్టాలనా? ఇక ఆ కాలాలు లేవు ప్రజలారా. మీ ఇంట్లో గాంధీ మహాత్ముడు పుట్టడు, మీ ఇంట్లో భగత్ సింగ్ పుట్టడు. మీ చేతిలో ఉండే ఓటే మీ భగత్ సింగ్, మీ చేతిలో ఉండే ఓటే గాంధీ మహాత్ముడు, మీ చేతిలో ఉండే ఓటే మీరు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందడానికి ఉండే గొప్పటి మార్గం. రాబోయే 29 నాటికైనా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడానికి మీ ఓటునే గాంధీ మహాత్మునిగా భావించండి, మీ ఓటునే భగత్ సింగ్ లాగా మీరు భావించండి. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నాకు స్వేచ్ఛ లేదు, ఇది వినండి ప్రజలారా, నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఈ ఆగస్టు 15 నాడున స్వాతంత్ర దినోత్సవం యొక్క సంబరాన్ని నేను జరుపుకోలేకపోతానా ఈ పాలకుల వల్ల 26 నెలలుగా అని నేను స్వేచ్ఛగా ప్రకటన చేసే స్వేచ్ఛ కూడా నాకు లేదు ఈరోజు. స్వేచ్ఛగా నేను ప్రకటన చేసే అధికారం కూడా నాకు లేదు ఈరోజు. అయినా నేను చేస్తాను తెగించి. మరి దీనికి ఏం కేసులు పెడతారో? నువ్వు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోనంటావా, స్వేచ్ఛ లేదంటావా, నువ్వు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నావా, లేకుంటే దేశద్రోహం అంటారా, ఉప్మా కేసు అంటారా? ఉప్మానా ఏం కేసు అది? అదే ఉప్మాలోలే ఏ సెక్షన్లు పెడతారో, ఏ దేశద్రోహం నేరం మోపుతారో, ఇంతటి నిర్బంధకరమైనటువంటి, ఇంతటి మానసిక హింసను కలిగించే విధంగా ఈ పాలకుల యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో జీవించే పరిస్థితి అంటే నిజంగా దౌర్భాగ్యమే. కానీ ఏది ఏమైనా నేనైతే, ఈ రాష్ట్ర ప్రజలైతే స్వేచ్ఛా స్వాతంత్రాలను కోరుకుంటున్నాం. మరొక సంవత్సరానికైనా, 2027 సంవత్సరానికైనా ఈ వాతావరణం పోయి మంచి వాతావరణం ఆగస్టు 15న ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయని చెప్పి మాలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రజలు కానీ ప్రకటన చేసే దిశగా ఈ పాలకులు తన పంతాను మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు.